ఈరోజు నేను కేరళలో ట్రివెండ్రం ఎలియాస్ తిరువనంతపురం జర్నీ గురించి చెప్తాను నేను. సో కొచ్చి నుంచి ట్రివెండ్రం 4 hours జర్నీ ట్రైన్ మీద. సో నేను మార్నింగే స్టార్ట్ అయ్యాను. నేను అక్కడ నుంచి కొచ్చి నుంచి నేను కొచ్చిలో ఉండేవాను అప్పుడు హాస్టల్లో. సో అక్కడ నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యి వీకెండ్ సాటర్డే త్రివేంద్రం స్టార్ట్ అయ్యా. సో 4 hour అరౌండ్ 12:30కి నేను దిగిపోయాను త్రివేంద్రంలో స్టేషన్లో. సో దిగిపోయిన తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ అక్కడ ఫేమస్ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో నేను ఆ టెంపుల్ చూడాలి, అక్కడ దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక ఆశ. సో ర్యాండమ్గా ఫస్ట్ అక్కడికి వెళ్ళాలనుకున్నాను. నేను కేరళ వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీకెండ్ అక్కడికి వెళ్ళాను నేను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాను నేను. టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడే టెంపుల్ అబౌట్ టు క్లోజ్ అనమాట. క్లోజ్ చేసేపోతున్నారు టెంపుల్. 1:30 అయింది నేను వెళ్ళేటప్పటికి, క్లోజ్ చేసేపోతున్నారు. సో అక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పంచి కట్టుకోవాలి. నాకు తెలియదు, నేను పంచి అది తక్కువ కట్టుకోను అంతగా. ఎప్పుడైనా ఏమన్నా పూజలు అవి అన్నప్పుడు కూడా చాలా తక్కువ కట్టుకుంటా. సో అప్పుడు నా దగ్గర ఏమీ లేవు అనమాట, నేనేం పట్టుకెళ్ళాను, నాకు తెలీదు. సో అక్కడ నేను పంచా టవలో కొనుక్కున్నా. సో అక్కడ బట్టలు అన్నీ పెట్టడానికి రెంట్ ఉంటాయి అన్నమాట. 50 రూపీస్ తీసుకుంటారు. ప్రైవేట్వి, గవర్నమెంట్వి ఉంటాయి, 2 ఉంటాయి. సో పంచా 250 రూపీస్ ఎంతో పంచా టవలో పెట్టి కొనుక్కున్నాను నేను. సో అక్కడే ఒక పక్కన నుంచుండి బట్టలు మార్చేసుకుంటే పంచా టవల్లో కట్టుకుని, చొక్కా కూడా వేసుకోకూడదు, ఇంకా చొక్కా కూడా ఎలా చేయరు, ఓన్లీ టవల్లో పంచా. సో కట్టుకొని లోపలికి వెళ్ళా ఫస్ట్. సో లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ దేవుడు నాకు ఫుడ్ పెట్టించి లోపలే భోజనాలు కూడా పెడతారన్నమాట. చాలా బాగుంటాయి, ట్రెడిషనల్ ఫుడ్, వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ మస్ట్గా ట్రై చేయాలి. అక్కడ వాటర్ కూడా ఆయుర్వేదం నీళ్ళ ఉంటాయి అన్నమాట, పింక్ కలర్లో ఉంటాయి. మీకు ఆ సరౌండింగ్స్లో ప్రైవేట్ హోటల్స్కి వెళ్ళినా లేదంటే అక్కడ లోపల వెళ్ళినా ఆ వాటర్ ఇస్తారు మ్యాక్సిమం. సో అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, అది చాలా హెల్దీ అనమాట అది. సో వాటర్ వేడి నీళ్ళుగా ఇస్తారన్నమాట, వేడిగా ఉంటాయి కొంచెం. సో అవి చాలా బాగుంది. సో వాళ్ళ బొడంబి అంటారు దాన్ని, అదొక పింక్ కలర్ రైస్ అనమాట. ఆ రైసు ఒక 2 కర్రీసు చాలా అంటే చాలా బాగుంది. అక్కడ లోపల టెంపుల్కి ఒక సైడ్ పెడతారన్నమాట భోజనాలు లోపలే. సో ఫస్ట్ నేను వెళ్ళి భోజనం చేస్తాను, అన్నీ తీసిన తర్వాత. సో అక్కడ ఇంకొకటి ఏంటంటే మనం తినేసిన తర్వాత మన ప్లేట్ మనమే కడగాలి. శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫైనల్గా ఇంకొక రౌండ్ వాటర్లో వేసి శుభ్రంగా కడుగుతారు. ఫుడ్ అయితే చాలా బాగుంది, మీకు ఎంత కావాలో అంత పెడతారు. వాటర్ అవన్నీ ఇంచుమించు 3 దాకా ఇప్పటిదాకా పెడుతూనే ఉంటారు ఫుడ్. అది చాలా అంటే చాలా బాగుంది. సో ఆ తర్వాత నేను దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. సో దర్శనం చేసుకోవడానికి అక్కడ మళ్ళీ 50 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది అన్నమాట. 50 రూపీస్ టికెట్ అంటే మనకి ఎక్కడి వరకు చూపిస్తారో అది ఒకటే, కానీ స్పీడ్గా అవ్వాలంటే 50 రూపీస్, లేదా మామూలు దర్శనం కూడా ఉంటుంది. నేను మామూలు దర్శనంకి వెళ్ళాను నేను. సో వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్లో నాకు దర్శనం. అంటే నాకు ఫస్ట్ అంటే మీకు ఎలా అంటే స్వామివారు పడుకొని ఉంటారు, మధ్యలో తలుపులు 3 తలుపులు కింద, అంటే కొంచెం కనిపిస్తారు, మళ్ళీ డోర్ ఉంటుంది, మళ్ళీ కొంచెం కనిపిస్తారు, మళ్ళీ డోర్ ఉంటుంది. సో అలా నాకు ఆయన ఫేస్ కనిపించలేదు. నేను చాలా ట్రై చేశాను, ఆయన ఫేసు ఏం కనిపించలేదు నాకు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో చూశాను, అంతసేపు 1 hour మనకి. సో చూశాను, కనిపించలేదు నాకు. చాలా ట్రై చేశాను, కనిపించలేదు. ఆయన ఫేస్ ఏంటి, కాళ్ళు అవన్నీ చూశాను కానీ ఫేస్ చూడలేకపోయాను నేను. సరే ఏం చేస్తాం, మళ్ళీ బయటకు వచ్చాను. సో అక్కడ నేలమాలిగలు అవన్నీ అంటారు, అవన్నీ మనకేం కనిపించవు అక్కడ. సో టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ చుట్టూరా లోపల అంతా ఇసుక అనమాట. మొత్తం అంతా ఇసుక ఉంటుంది, సరౌండింగ్స్ మధ్యలో టెంపుల్ ఉంటుంది. సో మీకు కావాల్సిన ప్రసాదాలు అవన్నీ అమ్ముతారు. సో అక్కడ ఇంకొకటి ఏంటంటే పొద్దున్నే 4కి స్వామివారి దర్శనం, ఒకటి అభిషేకం, పొద్దున్నే పూజ ఉంటుంది. సో అది ఎవరైనా వెళ్ళొచ్చు, దాని టికెట్లు ఏం అవసరం లేదు. నేను దానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను నేను. సో దానికి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఆ సరౌండింగ్స్కి వెళ్తే ఒక హోటల్ లాంటిది ఒక 500 పెట్టి ఒక్క నైట్కే కదా, నైట్ అయిన తర్వాత కేవలం ఆ 4కి లేచి ఆ దర్శనం చేసుకోవడానికి మాత్రం ఉన్నాను అన్నమాట నేను అక్కడ.
సో అటు టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే. మళ్ళీ టెంపుల్కి మళ్ళీ 4 సైడ్లు ఉంటాయి, 1, 2, 3, 4. మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఎటు సైడ్ వెళ్ళి ఎటు సైడ్ వస్తాం అని చెప్పేసి. సో నేను వెళ్ళా అక్కడ ఆ రూమ్కి వెళ్ళిపోయాను నేను ఆ రోజుకి. ఆ కింద వాళ్ళు లైక్ ఏవో అక్కడంతా వెజ్ దొరుకుతుంది చెప్పాం కదా. అక్కడ ప్రైవేట్ హోటల్లో కూడా ప్రైవేట్ హోటల్లో కూడా మనకి ఆ వాటర్ అవి ఇస్తారన్నమాట, చాలా బాగుంటాయి. అవి తాగేసి లైక్ తినేసి వర్షం వస్తుంది అప్పుడు ఇంకా. సో వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకుని పొద్దున్నే లేగాలి కదా. పొద్దున్నే 3ంటికి లేసి రెడీ అయ్యి 3:30 కల్లా బయలుదేరాను నేను. చెప్పాను కదా కన్ఫ్యూజింగ్ రూట్లు అవన్నీ, ఎటు వెళ్తున్నానో తెలీదు. మళ్ళీ పంచి కట్టుకుంటూ వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి పంచి కట్టుకుంటూ ఆ రూమ్ దగ్గర నుంచి పంచి కట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఒక పక్క జారిపోతూ ఉంటుంది. సో పైన సర్దుకోవాలి, కింద సర్దుకోవాలి, అన్నీ సర్దుకుంటూ దారి తెలీదు. అక్కడ ఎవరో పోలీసు వాళ్ళు ఉంటే అలా వెళ్ళాలంటే మొత్తానికి వెళ్ళాను నేను. వెళ్ళేటప్పటికి అప్పటికి ఇంక డోర్ వేసేయబోతున్నారు అనమాట. ఒక్కొక్క 5 నిమిషాలు నేను లేట్ అయ్యి ఉంటే డోర్ వేసేద్దాం అంటే కొంచెంసేపు అయ్యాక డోర్ వేసేస్తారు లోపలికి వెళ్ళాక. ఇంకా గర్భగుడికి ముందు నుంచి లైక్ ఉన్నారు ఒక 50 ఉంటారు, బాగానే ఉంటారు, 50-60 మెంబర్స్. పోలీసు వాళ్ళు కూడా చూడటానికి రెడీ. అక్కడ అందరూ అంటే పొద్దున్న కదా స్వామివారి నిజరూప దర్శనంలో కనిపిస్తూ ఉంటారు అన్నమాట. సో అది చూసా అప్పుడు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ ఉన్నాం మేము లోపల గర్భగుడి దగ్గరలో. గర్భగుడిలోకి వెళ్ళినవారు ఆ సరౌండింగ్స్ ఆ బయటే ఒక కొంచెం దూరం ఉంటుంది, పెద్ద దూరం కూడా ఉండదు మనకి దేవుడికి. సో ఇంచుమించుగా 45 మినిట్స్ దాకా ఉన్నాం మేము. అంటే ఆ మంత్రాలు అవి చదువుతుంటారు, అన్నీ చదువుతుంటారు, చాలా బాగుంటుంది. సో లైక్ చాలా అంటే చాలా అదృష్టం అనమాట. నాకు ఏమీ అర్థం కావట్లేదు, నాకు దేవుడు ఏం కనిపించట్లేదు. అప్పటికీ దేవుడు కనిపించలేదు నాకు. ఎలా ఆయన ఫేస్ కనిపించాలి అంటే నాకేం కనిపించట్లేదు. ఎంత క్లియర్గా చూసిన పక్కన వాళ్ళని నువ్వు ఎలా చూడు, అక్కడ చూడు, ఎక్కడ చూడు అంటున్నారు, కానీ నాకు ఫేస్ కనిపించట్లేదు. పొద్దున్నే లేచి వచ్చాను, నిన్న కనిపించలేదు, నాకు ఈరోజు కనిపించలేదు. ఏంటి ఆయన ఫేస్ కనిపించాలి, అసలు దేవుడి ఫేస్ కనిపించాలి అని చెప్పేసి వస్తున్నానే. దేవుడు చెప్పాం కదా నేను అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ని కదా. సో అప్పుడే నాకు తెలియడం గురించి అనే వేరే వాళ్ళ గురించి కూడా కాదు, కేవలం నా గురించే. ఆయన లైక్ ఒక దండ వేశారు, ఆయన ముఖం మీద నుంచి ఒక దండ వేశారు. ఆయనకి ఆ దండ వేసిన తర్వాత నాకు ఆయన ముక్కు, ఆయన కళ్ళు అవన్నీ అప్పుడు నాకు క్లియర్గా ఆ దండను బేస్ చేసుకుంటే నాకు ఆ ఫేస్ కనిపించింది. అప్పుడు దాకా నాకు ఫేస్ కనిపించలేదు నాకు. సో నా గురించి ఆ దండ వేశారా దేవుడా నువ్వు, నేనంటే నిన్న కనిపించలేదు నువ్వు, నాకు ఈరోజు కనిపించలేదు, ఇంత దగ్గరగా అలా కళ్ళు నలిపేసుకుంటున్నాను, కళ్ళతోటి తుడుచుకుంటున్నాను, అంతా ఏం చేసినా కనిపించట్లేదు ఆయన నాకు. సో ఫైనల్గా అలా చూస్తే నా గురించే కేవలం ఆ దండ వేశారు. ఆ దండ వేయబట్టి నేను ఆయన ఫేస్ చూడగలిగాను. నాకు అప్పుడు నాకు చాలా హ్యాపీ అనమాట. లోపల నుంచి చాలా ఆనందం వచ్చింది నాకు. నేను దేవుని చూశాను అన్న ఆనందం. ఎందుకంటే మనకి పూర్తిగా ఒకేసారి మీరు దేవుని చూడలేరు. చెప్పాను కదా మధ్యలో తలుపులు ఉంటాయి. కాళ్ళు ఒక పక్కన కనిపిస్తుంది, మధ్యలో పాటు ఒకలా కనిపిస్తుంది, తలకాయ అంటే ఫేస్ ఒకలా కనిపిస్తూ ఉంటుంది దేవుడిది అలా. సో మొత్తానికి నేను హ్యాపీ. సో అంతా 40 నిమిషాలు చూసిన తర్వాత లైక్ ఫేస్ చూసిన తర్వాత ఆ తర్వాత కాళ్ళు చూసి అవన్నీ చూసి ఇంకా నేను ఆనందంగా ఇంకా బయటకు వచ్చేసాను ఇంకా. సో ఇంకా అక్కడ లైక్ ఆ రోజు ఇంకా సో బయట కొలను కూడా ఉంటుంది. ఆ కొలనులో ముసలి ఏదో ఉంటుంది అంటారు కదా, వెజిటేరియన్ ముసలి, అది ఇప్పుడు లేదు, చనిపోయిందంట అది మామూలుగా మేము ఇప్పటికే. సో కానీ అక్కడ ఆ అంబియన్స్ అంతా చాలా బాగుంటుంది. టెంపుల్ మీకు మామూలు టెంపుల్ లానే ఉంటుంది. అందులో మీకు ఏమీ చెప్పాను కదా నేలమాలిగలు అవి ఏం కనిపించవు, మనకి ఏం కనిపించవు అక్కడ. సో వెళ్ళాను, భోజనం చేసా. ఆ రోజు మళ్ళీ పొద్దున్నే వాళ్ళు లైక్ బయటికి లైక్ చెప్పాక బయటకు వచ్చినట్టు వాళ్ళు ప్రసాదం అనమాట, పర్వన్ లైక్ సేమ్ టైప్ చిన్న గ్లాసులో ప్రసాదం ఇచ్చారు పొద్దున్నే. అదృష్టం కదా, తాగేసి హ్యాపీగా ఇంకా బయటకు వచ్చి సో అక్కడ ఇంకా అన్నీ రెడీ. మళ్ళీ అక్కడ మ్యూజియం ఉంటుంది ఒక సరౌండింగ్స్లో. సో అక్కడ మ్యూజియంలు అన్నీ కూడా చిన్న సైజు కోటల్లాగా, అంటే అక్కడ రాజులు ఉండే ఇల్లులు అవన్నీ అనమాట, పెంకుటిల్లాగా ఉంటాయి, చాలా ట్రెడిషనల్గా ఉంటాయి. సో అది చూసాను. మ్యూజియం చాలా బాగుంటుంది. చాలా అవన్నీ చూసుకున్న తర్వాత లైక్ అక్కడే ఒక ఆశ్రమం లాంటిది అనమాట. సో అక్కడ ఒక కృష్ణుడు సో నల్లనయ్యేలాగా రెడీ చేశారనమాట లైక్ బయటే. సో చాలా అట్రాక్ట్ చేసింది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే గేట్ గన్లో కనిపిస్తుంటే లోపలికి వెళ్ళిపోయి నేను చూసాను. చాలా అంటే చాలా బాగున్నాడు ఆయన.
సో అక్కడే మళ్ళీ లైక్ రాముల వారి కళ్యాణం జరుగుతుందనమాట. హాల్లో ఆ విగ్రహాలు చూస్తే మనసు పులకించిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. అంటే అదొక ప్రైవేట్ వాళ్ళు ఎవరో చేసుకున్నారు. మనకి వాళ్ళతో వీళ్ళతో సంబంధం లేదు. మనకి మంచిగా ఏదైనా కనిపిస్తే వెళ్ళిపోతాను అంతే. సో అక్కడ అలా రోడ్డు మీద అలా కనిపించింది. ఎవరు ఇంట్లో చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ ఇంట్లో మామూలుగా వాళ్ళందరూ జనాలు ఉన్నారేంటి అని అలా వెళ్తే ఆ కళ్యాణం. వాళ్ళ డెకరేషన్ చేసిన విధానం. కేరళలో ఇంకొకటి ఏంటంటే డెకరేషన్. ఆ దేవుడిని అలంకరిస్తారు వాళ్ళు. అసలు మామూలుగా ఉండదు ఆ దేవుడిని అలంకరించే విధానం, వాళ్ళు చేసే పూజలు, ట్రెడిషను అన్నీ చాలా బాగుంటాయి అక్కడ. సో ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే త్రివేంద్రం ఒక ట్రిప్ వేసుకోండి. త్రివేంద్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ మన కార్యక్రమం అక్కడ స్పెషల్ ఏంటి అనేది చూసుకోవాలి కదా. సో ఫుడ్. సో సజ్జా అని చెప్పేసి ట్రెడిషనల్ ఫుడ్ అనమాట. లైక్ ఓన్లీ చాలా ప్లేసెస్లో ఓన్లీ ఓనం టైం. ఓనం అంటే ఆగస్టులో ఎప్పుడు జరుగుతుంది కేరళలో. ఆ టైంలోనే మీకు ఆ సజ్జా అనే ఫుడ్, లైక్ సజ్జా అనేది అదొక కైండ్ ఆఫ్ కేరళ మీల్స్. అది అరిటాకులో పెట్టి ఆల్మోస్ట్ ఒక 18 ఐటమ్స్, లైక్ 4 రకాల స్వీట్స్, చాలా కూరలు అవన్నీ వేసేస్తారన్నమాట మనకి. నాకు కేరళ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా అంటే చాలా, ఎప్పుడు దొరికినా తినేస్తుంటాను నేను. సో ఆ సజ్జా ఆ త్రివేంద్రంలోనే, మీకు కొచ్చిలోని బయట ఎక్కడ కూడా దొరకదు. అది స్పెషల్గా ఒక మదర్స్ ప్లాజా అని చెప్పేసి ఒక హోటల్ ఉంటుంది. స్టేషన్కి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక్కలే సర్వ్ చేస్తారు, ఇంకెవ్వరు సర్వ్ చేయరు అక్కడ. 270 రూపీస్ ప్రైస్. సో అక్కడ తినేయాలి. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. లైక్ నడుచుకుంటూ కొంచెం దూరం నడుచుకున్నాను, కొంచెం దూరం ఆటోతో వెళ్ళాను. ఫైనల్గా అయితే అక్కడికి వెళ్ళాను నేను. కరెక్ట్గా 1:30 అయింది అప్పటికి వెళ్ళాను నేను. వెళ్ళేటప్పటికి రష్ ఉంటుంది అన్నమాట బాగా అక్కడ. అయినా నాకు సీట్ దొరికింది. ఒక ఫ్యామిలీ ఒక 7-8 మంది మధ్యలో ఒక ఎక్కడంటే మనకేం స్పెషల్గా కూర్చోబెట్టరు పక్కన, ఎందుకంటే అంత ఫ్లోటింగ్ ఉంటుంది అక్కడ. సో అక్కడ టికెట్లు కూడా వాళ్ళు మా 4 డబ్బులు ఇచ్చేస్తే లైక్ ఆ కౌంటర్లో టికెట్లు కూడా వాళ్ళే తీసుకొచ్చేస్తారన్నమాట, ఫుడ్ టోకెన్ అది కూడా. సో అక్కడ కూర్చున్నాను నేను. అన్నీ రౌండ్గా ఫస్ట్ లైక్ కర్రీస్ వేస్తారు, ఆ తర్వాత మళ్ళీ లైక్ లాస్ట్లో స్వీట్లు వేస్తారన్నమాట. ఒక 4 రకాల స్వీట్లు వేస్తారు వాళ్ళు మళ్ళీ. అంటే పాయసం అని చెప్పేసి, పాయసంలోనే డిఫరెంట్ రకాలు. అసలు అది లైఫ్లో ఒకసారి తినాలి. అది ఇప్పుడు చెప్తున్నా నాకు నోరు ఊరుతుంది అది. లైక్ అన్నీ ఒక 22 వెరైటీస్ దాకా వేస్తారన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అది. సో ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అక్కడ కూర్చుండి ఒకటొకటి రెడీ చేసిన ప్రతి ఐటెం తినేసాను నేను. లాస్ట్లో స్వీట్లు అన్నీ ఏం చేసుకుండి అబ్బాబ్బా, అదే వన్స్ ఇన్ లైఫ్ ట్రిప్ అనమాట ఇది. లైక్ తినండి ఎప్పుడైనా సజ్జా కేరళలో. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్యూర్ వెజ్ అనమాట అది, వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్. అదిరిపోయింది అసలు. అది తినేసా. సో తినేసిన తర్వాత ఇంకా అక్కడ త్రివేంద్రంలో అక్కడ కోవలం అని చెప్పేసి, కోవలం అని ఒక బీచెస్ అవి కూడా చాలా ఫేమస్ అక్కడ కొంచెం దూరంలో. సో అక్కడికి వెళ్ళాను నేను, అది చూశాను నేను. చాలా బాగుంటుంది ఫ్లోటింగ్ అది కూడా. మీ లైట్ హౌస్ అది కూడా చూడొచ్చు అక్కడ. సో అది కాకుండా అక్కడ అజ్మలా అని చెప్పేసి ఒక శివుడు ఉంటాడు. అక్కడికి ఒక 40 కిలోమీటర్స్ ఎంతో నాకు డైరెక్ట్ బస్సు దొరికింది అక్కడ. సో ఆ ప్లేస్కి నేను బస్సు ద్వారా వెళ్ళాను అనమాట. ఒక పల్లెటూరు అవన్నీ దాటుకుని ఒక 40-45 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట ఆ టెంపుల్ దగ్గర నుంచి. సో అజిమలా శివ టెంపుల్ అని చెప్పేసి చెక్ చేయండి, దొరుకుతుంది మీకు. సో శివయ్య ఉంటాడు, జటాధారుడు అనమాట. ఎక్కడో పైన కొండ పైన చాలా పెద్ద విగ్రహం, పెద్ద శివయ్య అనమాట. ఆ పైనుంచి లైక్ మీరు సముద్రం వ్యూ చూస్తే అసలు మీరు మనసు పులకరిస్తుంది అక్కడ. పైనుంచి సముద్రం, ఇక్కడేమో శివయ్య. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళండి, అది ప్లేస్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. సో అది నేను చూసుకున్నాను చాలాసేపు. అది చాలా అంటే చాలా బాగుంది. సో అది చూసిన తర్వాత సో అక్కడ యాక్చువల్గా అక్కడ నాకు ఒక కొలీగ్ కూడా ఉన్నాడన్నమాట త్రివేంద్రంలోనే. త్రివేంద్రంకి వాళ్ళ ఇంటికి ఆ టెంపుల్కి ఒక 40-45 మినిట్స్ జర్నీ అనమాట. సో నాతో పాటు మేము ఇద్దరం ఎప్పుడూ డైరెక్ట్గా కలుసుకోలేదు, కానీ ఒక ప్రాజెక్ట్లోనే వర్క్ చేస్తున్నాం అన్నమాట. అప్పటికి ఇద్దరు కలిసి ఒకే ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాం మేము. సో తను కేరళలో నుంచి పనిచేస్తున్నాడు, నేను హైదరాబాద్లో నుంచి పనిచేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్. ఎప్పుడు మీట్ అవ్వాల, కానీ నేను తను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు. సో
అక్కడ లైక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అదంతా నేను వేరేగా చెప్తాను నేను మళ్ళీ. ఎందుకంటే అది సరే ఇప్పుడే చెప్తాను నేను. సో ఎక్స్టెన్షన్ ఆఫ్ ది స్టోరీ. సో అక్కడ ఆ దర్శనాలు అవన్నీ చాలా బాగా అయినాయి. అవన్నీ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి ఒక ప్లేస్కి రమ్మన్నాడు నన్ను. ఆ ప్లేస్కి నేను బస్ ఎక్కేసి స్టార్ట్ అయ్యాను నేను. స్టార్ట్ అయ్యాక దిగిపోయిన తర్వాత తను వచ్చి తీసుకెళ్ళాడు నన్ను బండి మీద, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇల్లు ఫ్లాట్ నేను వాళ్ళ ఇల్లు చూసి మరీ బీభత్సమేమి ఉండదు, కానీ ఒక 150 గజాల్లో డూప్లెక్స్ కట్టుకున్నారు వాళ్ళు. సొంత ఇల్లు తంది. ఎదురుగుండానేమో లైక్ అరటి తోటలు అవి ఉంటాయన్నమాట. అసలు ఆ నేచరు, ఆ ఇల్లు చాలా అంటే చాలా బాగుంది. ఒక బుడ్డి పాప ఉంది వాళ్ళకి. ఆ పాప 3 ఇయర్స్ 4 ఇయర్స్ పాప ఉంది. వాళ్ళ వైఫ్ కూడా మా ఫీల్డ్ సాఫ్ట్వేరే. సో కాకపోతే పాప పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల్లో కొంతకాలం బ్రేక్ కావాలని చెప్పి ఆవిడ బ్రేక్ తీసుకున్నారు. సో ఆవిడ కూడా ఒక సిస్టర్ లాగా. సో నన్ను చాలా బాగా చూసుకున్నారు ఆవిడ కూడా. సో లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిస్టర్, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఆయనకి ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే లైక్ ఏదో ట్రీట్మెంట్ చేసుకుంటే అక్కడ ఉన్నారన్నమాట. సో ఆయనకు సినిమాలో కేరళలో ఎలా కనిపిస్తారు అలానే కనిపించారు ఆయన. సో వాళ్ళ ఇంట్లో అందరూ నన్ను చాలా వామ్ వెల్కమ్ అనమాట. వాళ్ళ మదరు ఫాదరు, అదే ఆ సిస్టర్ అన్నాను కదా, వాళ్ళ మదరు ఫాదరు ఉన్నారు. సో చాలా అంటే చాలా నాకు వామ్ వెల్కమ్ అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను యాక్చువల్గా. సో తర్వాత రోజు ఏంటంటే నేను కన్యాకుమారి వెళ్ళాలి. సో అక్కడ నుంచి కన్యాకుమారి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో తన దగ్గర బుల్లెట్ ఉందన్నమాట. ఆ బైక్ ఇస్తాను నువ్వు వెళ్ళు అన్నాడు అనమాట. సో ఆ రోజు నేను అక్కడే ఉన్నాను ఆ రోజు. సో పొద్దున్న లైక్ ఆ రోజు ఇంకా మధ్యాహ్నం చేసేసి బయలుదేరాను కదా, రాత్రికి బయటకు వెళ్దాం అనుకున్నాం మేము. మా సాయంత్రంకి ఆ బుడ్డి వాళ్ళ పాప స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందన్నమాట. ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళాము, డ్యాన్స్ ప్రోగ్రామ్. సో చాలా ఎంజాయ్ చేశాను నేను. ఆ పాపది డ్యాన్స్ చేస్తే అన్నీ చూసిన తర్వాత లైక్ మళ్ళీ వచ్చేసాం ఇంటికి. సో నైట్ అక్కడ ఒక వాళ్ళ లోకల్, నాకు చెప్పాను కదా అక్కడ ఫిష్ అవి ఫేమస్ కదా, వాళ్ళ లోకల్ ఫుడ్ కావాలని చెప్పేసి ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళారు వాళ్ళు. అక్కడ ఒక చేప అనమాట, ఒకటే చేప, పెద్ద చేప, అది ఆల్మోస్ట్ 1000 రూపీస్ చార్జ్ చేశారు. నేనే వాళ్ళకి ట్రీట్ ఇచ్చాను. ఎందుకంటే నేను ఇస్తాను, నేనే పే చేస్తానని చెప్పి వాళ్ళకంటే ముందే నేను పే చేసి లైక్ వాళ్ళకి నేనే ట్రీట్ ఇచ్చాను, ఏదో నా చిన్న ట్రీట్ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ వైఫ్ హస్బెండ్ వాళ్ళందరూ అప్పుడే చూసుకున్నాం మేము. వర్క్ అంటే ఒక 6 months నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం, కానీ ఎప్పుడు లైక్ ఎప్పుడు చూసింది లేదు నేను. కానీ వాళ్ళు ఇచ్చిన నాకు హాస్పిటాలిటీ, నాకు కింద లైక్ స్పెషల్గా ఒక రూమ్ అంతా నాకు ఇచ్చేసి వాళ్ళు, సో నువ్వు ఎక్కడ ఉండు అని చెప్పేసి అన్నీ చేసి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో ఆ తర్వాత లైక్ ఇంక అక్కడి నుంచి ఆ చేప ఉంది అసలు, అది చాలా అంటే ఫ్రై అనమాట. అక్కడ అందరూ ఏంటంటే మనకి చూపిస్తారు ఫస్ట్, ఉండే ముందు మనకు చూపించి దాన్ని మళ్ళీ వాళ్ళు చేసిస్తారన్నమాట. అది రకరకాల అంటే ఒక ఫ్రై ఇలా ఉంది. అందులో మళ్ళీ పరోటాలు ఆర్డర్ ఇచ్చుకుంటే ఆ పరోటాలో ఇచ్చిన స్టఫ్ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అది. అది తినాలన్నమాట, ఎక్స్పీరియన్స్ చేయాలి అక్కడ. కేరళ ఫుడ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. సో చాలా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఆ నెక్స్ట్ డే మళ్ళీ నన్ను తను లైక్ తన కార్లో లైక్ పొన్ముడి అని చెప్పేసి ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఒక చిన్న సైజ్ ఆఫ్ ట్రెక్కింగ్ అనమాట పొన్ముడి. అది చాలా అంటే చాలా గ్రీనరీ, ఒక అడవిలోంచి వెళ్ళాలి. సో నన్ను అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాం, మేమిద్దరం వెళ్ళాం అన్నమాట. సో పాపకి ఏదో కమిట్మెంట్ ఉందంటే పాప వల్ల ఇంకా వైఫ్ ఎవరు రాలేదు. సో అందుకే మేమిద్దరం వెళ్ళాం బండి మీద, కార్లో వెళ్ళాం అన్నమాట. తన కార్లో తీసుకెళ్ళాడు. సో అది అక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్స్ అంతో. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట. అది లైక్ క్లౌడ్స్ వస్తూ వ్యూ చాలా బాగుంది. ఆ వ్యూ అంతా చూసుకున్న తర్వాత కొంచెం సేపు ట్రెక్కింగ్ చేసాము. అని చూసుకున్న తర్వాత లైక్ మళ్ళీ రివర్స్లో అక్కడ ఒక దగ్గరలో ఒక కాఫీ లైక్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. కాఫీ ప్లాంట్స్ ఉంటే ఆ కాఫీ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ కాఫీ ప్లాంట్స్ అన్నీ చూసుకోండి. సో అక్కడే కాఫీ ఫ్యాక్టరీ కూడా ఉంది.
ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారనమాట. సో అప్పుడు ఇంకా ప్రాసెసింగ్ జరగట్లేదు, కథ అంతా మాకు కొంచెం కొంచెం ప్రాసెసింగ్ జరుగుతుందంతా చూపించారు, ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని. చాలా బాగా మాట్లాడారు వాళ్ళంతా. సో అదంతా చూసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఇంకా నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా, కేరళ వాళ్ళందరూ బీఫ్ అది తింటారు, వాళ్ళందరూ తింటారు. సో నేను తినను అంటే నా గురించి స్పెషల్గా లైక్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చారంట, లైక్ అది నాటుకోడి అనమాట, లైక్ కర్రీ చాలా బాగుంది. నువ్వేం తింటలేదని చెప్పేసి నాకు అది స్పెషల్గా దీన్ని బ్రెడ్ అవి ఇచ్చారు. సో తిన్నాను నేను, చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు ఆ పాపతో అది మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్తో వాళ్ళతో కూడా బాగా మాట్లాడి వాళ్ళందరితో బాగా ఎంజాయ్ చేశాను నేను. ఫ్యామిలీ అంతా బాగా హాస్పిటాలిటీ ఇచ్చారు నాకు బాగా. సో ఇచ్చిన తర్వాత సో ఇంకప్పుడు నేను నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి తన బండి ఉంది కదా, బుల్లెట్ ఉంది. సో ఆ బుల్లెట్ పట్టుకుండి నేను కన్యాకుమారి, అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆల్మోస్ట్ ఒక 120 కిలోమీటర్లు నేను ఒక్కనే బండి మీద వెళ్ళటం, తమిళనాడు కన్యాకుమారి. సో బయలుదేరా. సో మార్నింగ్ 4 o'clock 4 o'clock ఏంటి 1 o'clock బయలుదేరాను నేను. తెల్లవారుజామున 1 o'clock బయలుదేరా, ఎందుకంటే అక్కడ సన్ రైజ్ చూడాలి కదా, సన్ రైజ్ చూడాలని చెప్పేసి 5 o'clock కల్లా నేను 1 o'clock కల్లా బయలుదేరాను నేను. ఓ 2 hours ఆల్మోస్ట్ నేను 3:30 ఆ టైం కల్లా అక్కడ రీచ్ అయిపోయాను నేను. సో అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, కామన్ పార్కింగ్ ప్లేస్. అక్కడికి పార్కింగ్ ప్లేస్ పెట్టుకుని చాలా అంటే చాలామంది, కొన్ని వందల మంది ఉన్నారు ఆ సన్ రైజ్ చూడడానికి. సో ఫస్ట్ లైక్ 5 ఆ టైంకి సన్ రైజ్ అయ్యింది. అది ఒక ఎక్స్పీరియన్స్. చాలా అంటే సముద్రంలోంచి మీరు ఆ ఎక్స్పీరియన్స్ చూస్తే ఆ సన్ రైజ్ అవుతున్న విధానం అది చాలా అంటే చాలా మెస్మరైజింగ్గా ఉంటుందన్నమాట. అది చాలా ఎంజాయ్ చేశాను నేను. సో ఆ తర్వాత మనం అది పైన ఉంటుంది, మనం కింద సముద్రం దగ్గర కూడా వెళ్ళచ్చు. ఇంకా నేను అలా కింద దిగి అలా నడుచుకుంటూ అదంతా వెళ్ళాను నేను. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో అక్కడ అయిపోయిన తర్వాత అక్కడే ఒక అమ్మవారు, చాలా ఫేమస్ అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ. సో అమ్మవారి గుడికి వెళ్ళాను నేను. దర్శనం చేసేసుకున్న తర్వాత పులిహోర అది ఉంది అక్కడ, పులిహోర తినేసి తర్వాత అక్కడ గాంధీ గారిది ఒక మ్యూజియం ఉంటుంది. అంటే ఆయన ఫోటోలు, ఆయన గురించి అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది అది కూడా, చిన్నదే, ఫోటోలు అవే ఉంటాయి కానీ చాలా బాగుంటుంది. ఆ పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళి ఆ వ్యూ అంతా గాంధీ గారు అవన్నీ చూసిన తర్వాత అక్కడ దగ్గరలోనే ఒక శివాలయం ఉంటుంది మళ్ళీ, పురాతనమైంది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఉన్నట్టు, లైక్ ఆల్మోస్ట్ 500 పైన సంవత్సరాల క్రితం ఉన్నట్టు టెంపుల్ అది. సో చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళి నేను కాసేపు అక్కడ శివలింగం దగ్గర కూర్చుండి చాలా ఎంజాయ్ చేశాను నేను. సో ఈ లోపల 10 అయితే అప్పుడు ఇది ఓపెన్ చేస్తారు సెంటర్లోకి వెళ్ళడానికి. సో ఆ సెంటర్లోకి వెళ్ళడానికి వివేకానంద స్వామి స్టాట్యూ అయితే ఉంటుందో లోపల, అక్కడికి వెళ్ళడానికి అన్నమాట. సో దానికి మామూలు క్రౌడ్ కాదు, దారుణమైన క్రౌడ్ అనమాట. సో ఎంత క్రౌడ్ అంటే తోసుకొని పిల్లలు ఉన్నారా ఏమన్నారా ఇంకెవడో చూడట్లేదు పాపం. పిల్లలు ఒకళ్ళు అయితే పాపం ఆ తోపులట్లో చెయ్యి కూడా ఊరిపోయింది, వాళ్ళు ఇంకా తట్టుకోలేక మధ్యలో బయటకు వచ్చేసారు వాళ్ళు. నేను వెళ్ళాను, ఇంకా బయటికి వచ్చే ఛాన్స్ లేదు. ఇంకా మనకి వెనక్కి రాద్దామన్నా ఇంకా లేదు. ఇంకా అయితే ముందుకు వెళ్ళాలి, లేదంటే అంతే. వాళ్ళు ఏంటంటే కొంచెం సేపు ఇస్తారన్నమాట. లైక్ లక్కీగా నేను నడవలేదు, వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. నడుచుకుంటూ నేను అలా చూసుకుంటూ అరగంట సేపు నాకు వద్దురా బాబు వెళ్ళిపోతాను బాబు అన్నా సరే ఇంకేం లేదు. లోపలికి దాకా టికెట్ లోపలికి వెళ్తే, గేట్ దాటి లోపలికి వెళ్తే మళ్ళీ లైన్ బాగానే ఉంటుంది, క్యూస్. సో లోపల దాకా నేను నా ప్రమేయం లేకుండానే ఒక 1/2 అవర్లో తీసుకెళ్ళారు లోపలికి. సో తీసుకెళ్ళిన తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత లైక్ ఒక 1 hour పట్టింది టికెట్ తీసుకుంటానికే. సో ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి బోట్ వెళ్ళాలి. సో ఇంకొక 1 hour వెయిట్ చేస్తే అప్పుడు బోట్ వచ్చింది. బోట్ వెళ్ళామన్నమాట లోపలికి, లైక్ తీసుకెళ్ళారు సెంటర్కి. అక్కడ అంటే వ్యూ ఉంటుంది మెయిన్, ఆ ఎక్స్పీరియన్స్ చెందాలి. ఆ స్టాట్యూ లోపల వివేకానంద స్టాట్యూ ఉంటుంది అంతే. సో ఆయన విగ్రహం కూర్చున్నట్టు, అంతకు మించి ఏమి ఉండదు అక్కడ. కాకపోతే ఆ వ్యూ ఎక్స్పీరియన్స్ చేయడానికి, ఆ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అది అంతే. సో చాలా అంటే చాలా బాగా జరిగింది అది. సో అయిన తర్వాత మళ్ళీ నేను బండి మీద రివర్స్లో వచ్చాను నేను. సో వచ్చిన తర్వాత లైక్ అలా వస్తున్నా రివర్స్లో, మళ్ళీ తమిళనాడు మీద నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి కేరళ రావాలి. సో కేరళ వచ్చిన తర్వాత
లేక అలా బండి మీద రివర్స్లో వస్తున్నాను. ఆ మధ్య మధ్యలో పల్లెటూర్లు అనమాట. ఆ బండి మీద పల్లెటూరులోంచి వస్తుంటే ఆ వ్యూ చూసుకుంటూ చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్యలో నేను స్లోగానే వస్తున్నాను. స్లోగా వస్తుంటే కుక్క వచ్చేసింది మీదకి. మీదకంటే బండి మీదకి వచ్చేసింది. బండి గుద్దుకుంది పాపం. అది నేను మళ్ళీ బండి ఆపలేదు. ఎందుకో ఆపాలనిపించలేదు నాకు. దాని బాగానే ఉంటుందనే నా ఆశ. కానీ ఏమైందో తెలియదు, గుద్దుకుంది పాపం. సో గుద్దుకుంది, నేను ఇంకా ఆగలేదు, వచ్చేసాను అలానే. కొంచెం బాధపడ్డాను, ఏమైనా అయిందా దానికి, ఏమైనా అయిందా అని. కానీ ఎందుకో ఆగాలి, ఆగితే మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి ఆగలేదు మళ్ళీ ఎక్కడ. సో అందుకే అలా వెళ్ళిపోయాను నేను. ఇంకా అదొక కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అది. సో ఇంకా అలా వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే ఇంకా ఫుడ్ ఆ లోకల్ అక్కడ తమిళనాడు ఫుడ్ తిన్నాను అక్కడ నేను. ఆ లోకల్లో అక్కడ ఒక టెంపుల్ పైకి వెళ్తే, లైక్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో ఆ టెంపుల్ చూసుకుంటే టెంపుల్ క్లోజ్ చేసేసి ఉంది, జస్ట్ వ్యూ. ఈ ఈ జర్నీ లైక్ ఈ కన్యాకుమారి నుంచి ట్రివాండ్రం జర్నీ లైక్ మెస్మరైజింగ్ అనమాట. ఎలాంటి పల్లెటూరులోంచి రావాలి, ప్లస్ ఫుడ్ దొరుకుతుంది, అంతా తమిళియన్ కల్చర్ దొరుకుతాం, మనం కేరళ కల్చర్ చూస్తాం. సో ఇలా వచ్చిన తర్వాత థెర్మల్ పవర్ ఉంటుంది కదా. సో కొంచెం దూరం వచ్చిన తర్వాత థెర్మల్ పవర్, విండ్ పవర్. ఆ విండ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ల మేర మీకు అన్నీ అవే. అదొక స్పెషల్ వ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ వ్యూని ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను బండి మీద వెళ్తున్నా, లైక్ ఆ ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, చాలా పెద్దగా పెద్దగా ఉంటాయి అన్నమాట అవి చాలా నచ్చినాయి నాకు. సో అవి చాలా నచ్చితే ఇంకా అక్కడ నుంచి అవి చూసుకుంటే అలాగా బండి మీద వెళ్తూ ఉంటే ఆ ఫీలింగే వేరులే. ఎక్స్పీరియన్స్ చేయండి అటువంటి ఫీలింగ్స్ మీరు కూడా, చాలా బాగుంటుంది. సో అది అయిన తర్వాత లైక్ రివర్స్లో మళ్ళీ సాయంత్రం ఇంకా అప్పుడు ఇంకొకటి టెంపుల్ ఉంటుంది. ఆ పేరు నాకు గుర్తులేదు కానీ చాలా పెద్ద శివలింగం, పురాతనమైన టెంపుల్. సో అక్కడికి లోపల అక్కడ ఎవరు చెప్తే నేను వెళ్ళాను అక్కడికి. చాలా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే టెంపుల్ ఆల్మోస్ట్ లైక్ 5:30 ఈవినింగ్ 5:30 ఆ టైం అయిపోయింది. ఆ టైంకి వెళ్ళాను నేను. ఆ టెంపుల్ ఉంటుంది, ఆ శివయ్య ఎక్కడో పైకి ఉంటుంది అన్నమాట. ఆయన ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తిగా చేస్తున్నారు. మామూలు టెంపుల్ వేరుగా ఉంటుంది, ఆ పక్కన వేరుగా కడుతున్నారు అన్నమాట. సో ఇంచుమించు 100-150 అడుగుల పైన ఉంటాడు ఆయన శివయ్య. లైక్ లింగాకారం. భలే అనిపించింది అది. అదంతా చూసుకున్నా, చాలా అంటే చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ నేను 7:30 ఆ టైంకి వచ్చేసిన తర్వాత, ఆ రోజు నాకు 1 o'clockకి ఇంకా నేను ట్రైన్ బుక్ చేసుకున్నాను. నేను వాళ్ళ ఇంటికి వచ్చేసి చెప్పాను కదా, వాళ్ళు ఫుడ్ అదన్నీ పెట్టేశారు. లైక్ వాళ్ళు నాతో పాటు మళ్ళీ బయటికి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళు వైఫ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు పాపం కార్లో నన్ను దింపడానికి. సో 12కి లైక్ 10:30 ఆ టైంకి లైక్ వెళ్తే, లైక్ మధ్యలో మేము జ్యూస్, లైక్ అక్కడ లైక్ కోకోనట్ జ్యూస్ చాలా బాగుంటుంది అది, లైక్ అన్నీ. సో వాళ్ళ హాస్పిటాలిటీ చూడండి, అతను లైక్ ఎంత అంటే ఆపి లైక్ నా గురించి హల్వా, పెద్ద ప్యాకెట్ హల్వా, ఆల్మోస్ట్ ఒక 1/2 kg హల్వా. అక్కడ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. సో అదేని లైక్ మీరు ఎప్పుడైనా కేరళ వెళ్తే లైక్ అరటికాయ చిప్సే కాదు, అరటికాయ చిప్స్ అందరూ కామన్గా తింటారు, పనసకాయ చిప్స్ ఉంటాయి. అబ్బాబ్బాబ్బా, మామూలుగా ఉండదు ఆ టేస్ట్ అసలు. అది ఎప్పుడైనా ట్రై చేయండి. పనసకాయ చిప్స్ చాలా అంటే చాలా బాగుంటాయి, సీజనల్ అవి. అరటికాయ చిప్స్ బాగానే ఉంటాయి కానీ ఈ పనసకాయ చిప్స్ అయితే అదిరిపోతాయి. తనేనో కొనిచ్చింది నాకు, వాళ్ళ వైఫ్ కొనిచ్చి. అవి నేను ఏం వద్దన్నా సరే లైక్ అవన్నీ ఒక 4-5 ప్యాకెట్లు తెచ్చేసారు. 4-5 ప్యాకెట్లు తెచ్చేస్తే నాకు అవి ఏం వద్దు, ప్లీజ్ ఏం వద్దు అని చెప్పేసి ఆ పనసకాయ చిప్స్ని హల్వా తీసుకున్నాను నేను, మిగిలిన ఇంకేం వద్దు అని చెప్పేసి. సో నేను ఆ బుడ్డిదానికి ఆల్రెడీ నేను చాక్లెట్లు అవన్నీ చాలా కొనుక్కు పట్టుకెళ్ళాను నేను. చిన్నపిల్లలు ఉంటే ఏమైనా పట్టుకెళ్ళాలి, అది కొంచెం బెటర్గా అనిపిస్తుంది మనకు కొంచెం. సో తీసుకుంది అన్నీ, బాగానే తీసుకుంది, అన్నీ మాట్లాడాము మేము. సో వాళ్ళు హాస్పిటాలిటీ చాలా నచ్చింది. అసలు ముక్కు మొఖం తెలియదు, అంటే వర్క్ చేస్తున్నాం అంతే, రిమోట్లో వర్క్ చేస్తున్నాం, ఎప్పుడు చూసింది డైలీ మాట్లాడుకుంటాం కానీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ చూసింది కాదు, ఏమీ లేదు. సో తను మా కంపెనీ కూడా కాదు, మా కంపెనీకి కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నాడు, వేరే కంపెనీకి పనిచేస్తున్నాడు. నేను ఎంఫసిస్కి పనిచేస్తున్నాను, తను సేమ్ ప్రాజెక్ట్కి వేరే కంపెనీ నుంచి పనిచేస్తున్నాడు. సో కంపెనీ అని కూడా లేదు,
కానీ తను చాలా బాగా చూసుకున్నారు నన్ను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ అదైతే లైక్ సిస్టర్ లాగా చాలా బాగా చూసుకున్నారు. అన్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. సో ఎక్కేసి వచ్చాను, మళ్ళీ రివర్స్లోకి వచ్చేసాను. ఆ ట్రిప్ నాకు చాలా అంటే చాలా అనుభూతులను మించింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళని కలిశాను. ఆ కనిపించని విగ్రహం, నాకు ఆయన ఫేస్ కనిపిస్తుందా లేదా భయం, నాకు ఎందుకు వెళ్ళాను, నాకు ఆయన ఏం కనిపించట్లేదని ఏం అర్థం కాలేదు నాకు. ఆయన చివరిలో నాకు, నువ్వు వచ్చావు కదా, నేను నీకు చూపించకుండా ఎందుకుంటాను, నేను నీకు కనిపించకుండా ఎందుకుంటానని. ఆ భోజనం, ఆ గుడిలో భోజనం అంటే, ఆ తర్వాత బయట సజ్జ, అసలు అక్కడ చేపలు ఫ్రై, అసలు కేరళ ఎప్పుడైనా వెళ్ళండి డెఫినెట్గా, చాలా అసలు వెళ్ళాల్సిందే. ఆ త్రివేంద్రంలో ఇవన్నీ చూడొచ్చు. మా త్రివేంద్రం యూనివర్సిటీ, లైక్ తను మళ్ళీ నన్ను ఆ నైట్ త్రివేంద్రం ఒక అసెంబ్లీ అవన్నీ అక్కడే ఉంటాయి అక్కడ. సో నన్ను అవన్నీ తీసుకెళ్ళాడు, అవన్నీ కూడా చూపించాడు నన్ను. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను చెప్పేది ఒకటే, లైఫ్లో మనకంటూ కొన్ని మెమరీస్ ఉండాలి. సో ఇవన్నీ చూసారా, ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగినాయి. లైక్ లాస్ట్ ఇయర్ మే నెలలో వెళ్ళాను నేను ఆల్మోస్ట్. సో ఇప్పటికీ నాకు అవి తలుచుకుంటూ ఉంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. సో ఇలానే మనం ముసలోళ్ళు అయ్యాక మనకి మెమరీస్, నువ్వు ఎంత డబ్బులు సంపాదించావు ఇవన్నీ ఏం గుర్తుండవు. అవి నువ్వు ఆస్తులు కూడబెట్టుకున్నా అవన్నీ నీకు మెమరీస్ ఇవ్వవు. ఇటువంటి మెమరీస్ అన్నీ మీరు మూట కట్టుకున్నారు అంటే ఇవన్నీ లైఫ్ లాంగ్. నేను చచ్చిపోయే వరకు నేను ఈరోజు ఈ ప్లేస్లో ఇలా ఎంజాయ్ చేశాను, ఈ ప్లేస్లో వీళ్ళని కలిసానే. ఇప్పటికీ నాకు రోజుకు ఒక్కొక్క ప్లేస్ నేను గుర్తు తెచ్చుకుంటే, ఇది లైక్ ఎక్కడైనా ఫుడ్ తినంటే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నాను కదా, ఇవి ఇలా ఉన్నాను కదా, లేకపోతే ఇక్కడ ఈ మనుషులను కలిశాను కదా. అవి మనం నిజంగా మనం గ్రాప్ చేసుకోవాల్సిన మెమరీస్ లైఫ్లో. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరినీ, లైక్ ప్రతి దానికి టైం ఉంటుంది, మనం మేనేజ్ చేసుకోవాలంతే. టైం ఉండదు అంటే దేనికి టైం ఉండదు. మనకి టైం ఉంటుందంటే ప్రతిదానికి టైం ఉంటుంది. అది మనమే, మన 24 గంటలు మనమే డిజైన్ చేసుకోవాలి అంతే. సో ఇటువంటి ట్రిప్స్ అవన్నీ చెయ్యండి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో, చాలా అంటే చాలా. సో ఇది నా త్రివేంద్రం ట్రిప్ కింద స్టార్ట్ చేశాను. లైక్ కన్యాకుమారి కూడా కవర్ చేశాను నేను. సో ఇది నా త్రివేంద్రం కన్యాకుమారి ట్రిప్ అనమాట. వన్స్ ఇన్ ఎ లైఫ్ ట్రిప్. అవన్నీ అలాంటివి ట్రిప్స్ ప్రతిదీ కూడా. అంటే ఇవి ఏదో నేను ఊరికే చెప్పట్లేదు, ఆ ఎక్స్పీరియన్స్ చెందితే డెఫినెట్గా మీరు కూడా చెప్తారన్నమాట, ఇలాంటి ట్రిప్స్ చేయాలి అని చెప్పేసి ఒక ఉంటుంది. సో ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా వెళ్తే. త్రివేంద్రం అనేది మస్ట్ విజిట్ ప్లేస్. సరౌండింగ్స్లో ఓన్లీ అనంత పద్మనాభ స్వామి కదా చెప్పాం కదా, కోవలం బీచెస్, బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఫుడ్ దొరుకుతుంది అక్కడ, మీకు మంచి కల్చర్ ఉంటుంది అన్నీ అసలు. సో అక్కడే మీకు చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇది నా కేరళలో ఒక వీక్ ఎక్స్పీరియన్స్. కేరళలో ఇంకా నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవన్నీ మీకు మళ్ళీ షేర్ చేసుకుంటాను నేను. సైనింగ్ ఆఫ్, మీ శివకుమార్ అక్కిటి. బాయ్ ఫర్ నౌ.